మార్నింగ్ లీడర్స్. ఈరోజు వెంకటాచలం మండల పరిధిలో ఉన్నటువంటి పాచిపడి గ్రామానికి రైతు పరశుద్ధరావు గారి ఆ తోటకి రావడం జరిగింది. అయితే గమనించండి, చెట్లు ఒకసారి చుట్టుపక్కలది ఎండుకొమ్మ స్టార్ట్ అవుంది. మోస్ట్లీ మనకి గూడూరు పరిసర ప్రాంతాల్లో ఏ విధంగా అయితే ఉందని నిమ్మ అంతా ఎక్కువగా ఎండుకొమ్మ రావడం జరుగుతుంది. ఇక్కడ గమనించినట్లయితే చెట్టు చూడండి, ఆల్రెడీ కొంచెం ఎండుకొమ్మ తీసేసి ఉన్నారు. చెట్టుకి మచ్చ, మచ్చలు ఏ విధంగా ఉండదు, పొండాకు వస్తుంది. ఆ ఆకు ఈ విధంగా ఊడిపోతా ఈ విధంగా ఉంది. సో ఈరోజు పరశుద్ధరావు గారు మనల్ని అడగడం జరిగింది, వచ్చి మనం చూడటం జరిగింది. పరశుద్ధరావు గారు, మీకు ఇన్ని రోజుల నుంచి తోట చేస్తూ ఉంటారు కదా, మీకు ఎక్కువగా ఎటువంటి లోపాలు కనిపిస్తూ ఉంటాయి? అదే ఎండు కొమ్మలు, ఆకులు పుష్కలంగా రాకుండా కాయ మీద ఏమన్నా మచ్చ ఇప్పుడు ఈ సంవత్సరం లేదు, పోయిన సంవత్సరం అంతా బాగా మచ్చ, కాయ పగలటం కానీ ఇప్పుడు పగలుతుంది. ఇప్పుడు కూడా పగలుతుంది. మీరు గత కొద్ది రోజుల ముందు మన మందులు వాడారు. వాడిన తర్వాత చెట్టు కొంచెం గాడిద మచ్చ, ముళ్ళ పోట్లు, కంగ తెగులు అంటే అది రాలేదు. సో ఫ్రెండ్స్, మనకి ఒక 2 నెలల క్రితం మన మందులు వాడారు. చెట్లు అయితే కొంచెం గ్రీనిష్గా వచ్చి అటువంటి తెగులు అనేటువంటివి తగ్గినాయి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం రేపు సోమవారం రోజు మళ్ళీ మన మందులు ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు నేనే నా సమక్షంలో వచ్చి కలిపి వేస్తారు. సో పూత కానీ అదేవిధంగా పింద కానీ రావడం బాగా జరగద్దని నేను చెప్పడం జరిగింది. ఆ వినుపలకు సంబంధించినటువంటి మనం ఆర్గానిక్ బేసిక్ మందులు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వినుపలకి.